శ్రీరాము ఇలా నిల్చోండి. ఇక్కడ రండి అమ్మా, మనకి సాయంకాలం వార్తలు చూడాలి. సాయంకాలం రేపు 9:30కి, సాయంత్రం 9:30కి, పొద్దున 7:30కి. ఈరోజు రాదు, రేపు ఈ లేట్ అయినాయి కదా. అప్పుడు ఎలా ఉంటారు, రావంటారా? ఇది రాదండి. ఈరోజు కొన్ని వస్తాయి, రేపు కొన్ని వస్తాయి. ఇక గ్యాప్ ఉండాలి, అందరూ వస్తువులు అన్ని పడాలి కదా. అది ఎవరికైనా గ్యాప్ ఉండాలి. ఒకళ్ళ ప్లేస్ ఉంది కదా. మన ఆనందం కోసం కదా. ఇంకా పాల ఇంటికి అక్కడ తర్వాత మాట్లాడుతుంది. కొంతమంది పైకి రండి, మీరు కూడా వచ్చారు. రండి. చాలా హ్యాపీగా ఉంది. పూజ బాగా చేసుకున్నాం. ఎన్ని రకాలు చేశారు? 7 రకాల వంటలు, ఫ్రూట్స్, పూలు, పళ్ళు అన్నీ చేసుకున్నామండి. పూజ బాగా చేసుకున్నారు. ఓకే. ఏమవుతారు వీళ్ళందరూ? తోటికోడలు, మా వదిన గారు, చిన్నమ్మ, అత్త, మా అమ్మగారు అక్కడ, అక్క, మా అక్కగారు అమ్మాయి, మొత్తం అందరూ రిలేటివ్సే. మా పిన్ని గారు దగ్గరే ఉన్నారు, చాలా దగ్గరగా ఉన్నారు. మా మావయ్య గారు, బాబాయ్ గారు, బావ, మా వారైన, ఓకే ఓకే, మా అన్నయ్య, మీ పిల్లలు ఇదిగోండి, మా బాబు, మీ బాబా. ఓకే ఓకే. ఈ అమ్మాయి పేరు పెట్టారా? పాప పేరు పాప మాట్లాడదా? శుభాకాంక్షలు. చెప్పి పేరు మహాలక్ష్మి. మా అమ్మమ్మ గారు, మా అమ్మమ్మ క్లాస్ మా తాడేపల్లి మున్సిపల్ హై స్కూల్. అండ్ అలాగే మన కేబుల్ ఆపరేటర్ బాల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. ఇలా వచ్చింది. ఈరోజు ఈ ప్రోగ్రాం మా ఊర్లో మా అన్నయ్య అమ్మాయికి చీర తగలటం మాకు చాలా ఆనందం ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మన సిటీ కేబుల్ ద్వారా ఎన్ని సంవత్సరాలు జరిగినా కానీ మాకు మొత్తం మా గ్రామానికి 36 ప్రైజులు వచ్చినాయి. ఇది 37వ ప్రైజ్. ఇది చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో ఇలాంటి ప్రోగ్రాం పెడతాం వల్ల ఈ సిటీ కేబుల్కి మంచి నేమ్ వస్తుంది. ఆ సపోర్ట్ చేసే కంపెనీ వాళ్ళు కూడా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా పెడతాం వల్ల మా గ్రామంలోని ఆడపిల్లలందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఈ పండుగ కూడా చాలా ఆనందంగా జరుపుకున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. దీనికి నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. బాగా మీరు ఒక మాట. కేబుల్ టీవీ వారు ఎంత కాస్ట్ ఉంటుందో తెలియదు కానీ అందరినీ ఒక దగ్గరికి చేర్చడం, ప్రతి గ్రామంలోనూ అందరూ ఈ ప్రోగ్రాం గురించి ఏం చేద్దాం, వీళ్ళు మామూలు నెంబర్లు తీయమంటున్నారు, ఏంటి మనం అందరు చేద్దాం, మనకు తగలని అందరూ ఉత్సాహపడటం. ఆడపిల్లలందరూ ముందుకు వచ్చి ఈ ప్రోగ్రాం బాగా చూస్తున్నారు కాబట్టి ఈ సిటీ కేబుల్ వారు ఇటువంటి ఇంకా మంచి ప్రోగ్రాంలు పెట్టి ప్రతి గ్రామాన్ని మీ దత్తత తీసుకున్నట్టుగా మీ కేబుల్ పరిధిలోకి మా పిల్లలందరూ ఉత్సాహంగా రావాలని, ఇది మాకు అందరికీ సంతోషదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం బాగా చేస్తారని మీ కేబుల్ టీవీ వారు మేమందరూ ప్రోత్సహిస్తామని మేమందరం ఈ తగిలిన ప్రైజ్ మా కోళ్ళకైనా ఇంకొకళ్ళకైనా మా గ్రామంలో ఎవరికి వచ్చినా మాకు ఆనందమే. అది మా కోళ్ళకే రావాలన్న పరిస్థితి ఏం కాదు. ఎవరికి వచ్చినా మంచి విషయం. మీరంతా ఈ రంగానైనా మా ఊరు రాగలిగారు.
మేము అందరం మిమ్మల్ని చూడగలిగాం. ఇక మా పాపం మేము మామూలుగా అయితే చూడలేం కదా, వచ్చింది పాపం. అలాగే మీరు అందరూ కూడా మా దగ్గరికి వచ్చారు కాబట్టి మేము అందరం సంతోషిస్తున్నాం. ఓకే లేడీస్ అందరూ అమ్మవారి సాంగ్ పాడొచ్చు. మా అత్తయ్య గారు పాడతారు. అందరూ కలిసి పాడతారు. ఆవిడ బాగా పాడుతారు. ఏదో పాట పాట ఏదో రండి దగ్గరికి ఉండండి, దగ్గరికి గ్యాప్ వచ్చింది, గ్యాప్ దగ్గరికి ఉండండి, గ్యాప్ వచ్చింది. మరి పూజలు చేస్తారు. దేవుడి దగ్గర పాడతాం. బయట దేవుడి దగ్గర ఇక్కడైతే ఇంకా మొత్తం ఓకేలో వచ్చేది పాడినమ్మా ఉన్న పెద్దలు కలపండి అంతే. మీరు ఆ టీవీలో చూస్తే ఆనందపడదాం, నేనేం కాదు. అమ్మమ్మ నీ సౌభాగ్య ధనలక్ష్మీ రావమ్మ అంజలు గజ్జలు గళ్ళున మృగగ ఆభరణంబులు దగదగ మెరియగా అంజలు గజ్జలు గళ్ళున మృగగ ఆభరణంబులు దగదగ మెరియగా పూజ చేసే వేళకు రావమ్మ పురందర విఠలను పట్టపురాణి భాగ్య వరలక్ష్మీ రావమ్మ అమ్మమ్మ నీ సౌభాగ్య ధనలక్ష్మీ రావమ్మ శుక్రవారమున రోజున మేము వజ్రపూరితల పీటల పైన శుక్రవారమున రోజున మేము వజ్రపూరిత పీటల పైన ముత్యాల రత్నాల ముగ్గుల వేసి పూజ చేసే వేళకు రావమ్మ భాగ్య వరలక్ష్మీ రావమ్మ అమ్మమ్మ నీ సౌభాగ్య ధనలక్ష్మీ రావమ్మ జాజి పువ్వులు సంపంగి పువ్వులు 4 విధముల పుష్పముల మరగా జాజి పువ్వులు సంపంగి పువ్వులు 4 విధముల పుష్పముల మలగా కమలాసనపై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి భాగ్య వరలక్ష్మీ రావమ్మ అమ్మమ్మ నీ సౌభాగ్య ధనలక్ష్మీ రావమ్మ సంకను బిడ్డను సంపదనిచ్చి మంచిగాంచిన పుత్రులనిచ్చి సంకను బిడ్డను సంపదనిచ్చి మంచిగాంచిన పుత్రులనిచ్చి